ఈరోజు వీడియో వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ రీయూజబుల్ ఫేస్ మాస్క్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకోవాలి, అలాగే విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకోవాలి. మనం ఇక్కడ లెంత్ పెట్టుకున్న చోటే ఎలాస్టిక్ ప్లేస్ చేసుకోవాలి, అలాగే ఫ్రిల్స్ కూడా వస్తాయి. ఇది ఇక్కడ క్లాత్ వచ్చేసి కాటన్ క్లాత్ తీసుకోవాలి. ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఇలాగా క్లాత్ ఓపెన్ చేసి తిరిగేసుకోవడానికి క్లాత్ వదిలిపెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఎలాస్టిక్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్స్ స్టిచ్ చేసుకుందాం. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ లెంత్ చెప్పాను కదా, ఈ లెంత్ ఉన్న చోట ఇప్పుడు మనం ఎలాస్టిక్ చూడండి ఇలాగా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలాగా ఆ కార్నర్ ఈ కార్నర్ ఇలా స్టిచ్ పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఎలాస్టిక్ మళ్ళీ ఈ బయట సైడ్కి రాకూడదు, ఈ లోపల సైడ్కి స్టిచ్ చేసుకోవాలి ఎలాస్టిక్. మనం ఇప్పుడు క్లాత్ కొద్దిగా ఇక్కడ ఓపెన్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఇలాగ రఫ్ చేసుకోవాలి. మరి సేమ్ ఇలాగే ఇటు సైడ్ కూడా ఎలాస్టిక్ ఇలా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు మనం క్లాత్ తిరిగేసుకుందాం. ఇప్పుడు మనం పైన కింద ఒక 1 ఇంచుకి ఇలా మార్క్ చేసుకోండి. పైన కింద ఒక 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకుంటే మనం సెంటర్లో ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. మిగతా క్లాత్ అంతా చూడండి ఇలాగా అన్నీ ఒకటే వైపు ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ ఒకటి పైకి ఒకటి కిందికి ఇలా రివర్స్ పెట్టి స్టిచ్ చేసుకోకూడదు. అన్నీ ఒకటే వైపు ఉండేలాగా ఇలా చూసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు సేమ్ వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. రెండు ఒకటే మెజర్మెంట్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు మొత్తం చుట్టూ ఒక కుట్టు పెట్టుకోవాలి. చూడండి ఫస్ట్ మాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ మాస్క్. ఈ మాస్క్ వచ్చేసి హౌజరీ క్లాత్తో స్టిచ్ చేస్తానండి. హౌజరీ క్లాత్ అంటే మనకి లెగ్గింగ్ క్లాత్స్, బనియన్ క్లాత్స్ అలాగ ఉంటాయి కదా, ఆ క్లాత్ అండి ఇది. ఈ మాస్క్ వచ్చేసి చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ఇది లెంత్ వచ్చేసి 5 ఇంచెస్. ఇటు సైడ్ వచ్చేసి 3/3 అలా తీసుకోవాలి. విడ్త్ వచ్చేసి 3/5 తీసుకోవాలి. పైన కింద సేమ్ మొత్తం ఇలాగే తీసుకోవాలి 3/5. చూడండి మళ్ళీ చూపిస్తున్నాను. ఇవి 2 లేయర్స్ తీసుకున్నాను. ఇప్పుడు సైడ్ స్ట్రిప్స్ వచ్చేసి 1 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే 1 ఇంచ్ విడ్త్ ఉండేలాగా ఒక స్ట్రిప్ తీసుకోవాలి. ఇది మొత్తం రౌండ్ స్టిచ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇలాగ సెంటర్కి ఫోల్డ్ చేసి ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్ట్రిప్ కుట్టుకోవాలి. గుర్తు పెట్టుకోండి, ఈ హౌజరీ క్లాత్, ఈ బనియన్ క్లాత్ కుట్టేటప్పుడు మనం పేపర్ యూస్ చేసే కుట్టుకోవాలి. ఎందుకంటే మనము ఇది హోల్స్ పడతాయి అన్నమాట. నార్మల్గా అలాగే స్టిచ్ చేసామంటే, ఇలా పేపర్ మీద స్టిచ్ చేసామంటే మనకి హోల్స్ పడవు అన్నమాట. చూడండి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని తిరిగేసుకొని ఒక స్టిచ్ పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ పెట్టుకోవాలి.
ఈ మాస్క్ వచ్చేసి చాలా కంఫర్ట్గా ఉంటుందండి. సేమ్ రెండు వైపులా అలాగే స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇలా పేపర్ ఇలా కింద పెట్టేసి స్టిచ్ చేసుకున్నామంటే మనకు హోల్స్ పడవన్నమాట. ఇప్పుడు ఈ సెంటర్ ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇలాగా ప్లేట్స్ పెట్టుకోవాలి. ఒక 2 ప్లేట్స్ ఇలాగా ఇలా చిన్న ప్లేట్స్ పెట్టుకోవాలి. అటు సైడ్ ఇటు సైడు కింద ఒకటే పెట్టుకోవాలండి, పైన ఏం అవసరం లేదు. ఇప్పుడు ఈ స్ట్రిప్ ఉంది కదా 1 ఇంచ్, ఇది మొత్తం ఇలా స్టిచ్ చేసుకోవాలి రౌండ్గా. చాలా సింపుల్ అండి నేను చూపించే మాస్క్లన్నీ. 3 టైప్స్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అది కాక ఇప్పుడు మనకి మాస్క్లు అవైలబుల్ లేదు, బయట దొరకడం లేదు కదా, అందుకే ఈజీగా చూపిస్తున్నాను. చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 5 ఇంచెస్ క్లాత్ విడుచుకోవాలి. ఎందుకంటే మనం ఎలాస్టిక్ పెట్టడం లేదు కదా, అందు గురించి మనము ఈ 5 ఇంచెస్ విడుచుకున్న చోటు నుంచి మరి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా క్లాత్ వదులుకొని 5 ఇంచెస్ క్లాత్ ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఈ పేపర్ మనం స్టిచ్ చేసిన తర్వాత రిమూవ్ చేసుకోవాలి, వాష్ చేస్తే పోతుంది. ఇలా మొత్తం స్టిచ్ చేసి ఉన్న తర్వాత ఈ రెండో వైపు వచ్చేసి మనము 5.5 లేదా 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ జాయిన్ చేస్తాం కదా, దాని గురించి. చూడండి మొత్తం ఇలా పేపర్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మొత్తం ఇలా పేపర్ అంతా తీసేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా లోపలికి ఇలా మడిచి స్టిచ్ చేసుకోవాలి. సో చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ఇలాగా జాయిన్ చేసుకొని స్టిచ్ పెట్టుకోవాలి. ఇలా మొత్తం కుట్టిన తర్వాత ఇప్పుడు సైడ్ డబల్ స్టిచ్ పెట్టుకోవాలి. చూడండి మొత్తం కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు ఈ సైడ్ మొత్తం డబల్ స్టిచ్ పెట్టుకోవాలి. సో చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక మాస్క్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇది లెంత్ వచ్చేసి 9 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 7.5 ఇంచ్ తీసుకోవాలి. ఎలాస్టిక్ వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను. సేమ్ ఫస్ట్ మాస్క్ ఎలా చూపించానో అలాగే మొత్తం సైడ్స్ జాయింట్ చేసుకొని ఇలా ఎలాస్టిక్ ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత మొత్తం ఇలా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసి ఒక మార్క్ పెట్టుకోవాలి. దీన్ని ఇలాగా బాక్స్ ప్లేట్ లాగా ఇలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ అండి. చూడండి మీకు అలా గుర్తు లేదంటే ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసిన తర్వాత దాన్ని కూడా ఇంకొక సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి చూడండి ఆ బాక్స్ దాన్ని అలా మార్క్ చేసిన తర్వాత
దాన్ని ఇలాగా ఈ సెంటర్ వరకు ఇలాగా ప్లేట్ లాగా పెట్టుకోండి. చూడండి ఇలా చూపిస్తున్నాను కదా, ఇలాగ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలాగ స్టిచ్ చేసుకుందాం. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం చుట్టూ ఒక స్టిచ్ పెట్టుకోవాలి. చూడండి ఫైనల్గా ఇలా ఉంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, యూజ్ అయిందనుకుంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దెన్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వీడియోస్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.